అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, చాణక్య నీతిలో నుంచి చేయబోతున్నాను. ఇదేంటంటే ఇక్కడ ఒక లైన్ ఇవ్వబడిందండి. అదేంటంటే గనక, కులం తక్కువ వాడైనా గానీ, కులీనుని కంటే శ్రేష్టమైన వాడు అని ఇవ్వబడింది. ఇక్కడ ఏమని తీసుకోవాలంటే గనక, ఈ కులీనుడు అనే టాపిక్ నేను ఒక 1 వీక్ బ్యాక్ కూడా ఈ వీడియో చేశాను కదండీ! కొంచెం దానికి రిలేటెడ్‌గానే ఉంటుంది. అందరికీ నా వీడియోలు నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఏంటంటే జనరల్‌గా రాజుల పక్కన రాజులు అలాగే మంత్రులు ఇలాంటి వాళ్ళ పక్కన జనరల్‌గా అడ్వైజర్స్ అంటాం కదా! అలాంటి అడ్వైజర్స్‌గా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు లేదంటే ఆహ్, నమ్మకస్తులు అని అంటాం కదా! కులీనుడు అని చెప్పాను కదా! పదం మొన్న నేను వీడియో చేశాను. అది గనక చూస్తే ఇది అర్థమవుతుందండి ఈ టాపిక్. హ్మ్. అలాంటి వాళ్ళని పక్కన అడ్వైజర్స్‌గా ఉంచుకుంటూ ఉంటారనమాట. ఉంచుకునే వాళ్ళు కూడా పాత రోజుల్లో రాజులు ఉన్న టైంలో. ఆ విధంగానే ఇప్పుడు కూడా ఏదైనా సీఎంస్ అలాంటి వాళ్ళ పక్కన అడ్వైజర్స్‌గా ఆహ్, చాలా మంచి చదువు చదివిన వాళ్ళని, అలాగా కొంచెం మంచి క్యారెక్టర్ ఉండే వాళ్ళని, అలాంటి వాళ్ళని ఉంచుకుంటూ ఉంటారు. ఇక్కడ టాపిక్ అదేనండి. ఒకవేళ మంచి కుటుంబం నుంచి రావలసిన అవసరం లేదంటండి. ఇంకా క్యారెక్టర్ మంచిదై ఉండి, అతను మంచి కుటుంబంతో రావాల్సిన అవసరం లేదట మంచి కుటుంబం నుంచి. క్యారెక్టర్ మంచిదై ఉండి, అతను మన పక్కన అడ్వైజర్‌గా ఉంటే, మనం మంచి పనులు మాత్రమే చేస్తాము. ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తాము. అందరికీ ఉపయోగపడే పనులు అనేలాంటి ఒక నమ్మకం ఉంటే, అతను అంటే తక్కువ స్థితి నుంచి వచ్చిన వాడైనా గానీ పర్వాలేదంట. అలాంటి వాడినైనా సరే గానీ మనము అడ్వైజర్‌గా ఉంచుకోవచ్చట. పక్కన పెట్టుకోవచ్చట. ఇక్కడ చాణక్యులు అదే చెప్తున్నారండి. ఇది ఎవరిని అవమానించడానికి కులం అనే ప్రస్తావన తీసుకొని వచ్చింది కాదండి. ఆహ్, అంటే ఇక్కడ కులీనుడు అంటే గనక మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు అనే ఒక టాపిక్ మీద మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇవ్వడం జరిగిందండి. గమనించగలరు. ఈ రోజుకి ఇంతేనండి. నమస్కారం.